ట్రై చేస్తే మీకు వస్తుంది, ట్రై చేయండి. చెప్పాలా నేను చెప్తూ వినండి. వాట్ యాక్చువల్లీ గివెన్ a power n ఈక్వల్ టు a power n మైనస్ 2 ప్లస్ a స్క్వేర్ మైనస్ i కదా. మనకి ఏం కావాలి? a పవర్ 50 కావాలి. అప్పుడు ఇదేమవుతుంది? n ప్లస్లో 50 పెడుతున్నాం. ఇక్కడ ఏమవుతుంది? 48 కదా. అండ్ a స్క్వేర్ మైనస్ i. ఇప్పుడు మళ్ళీ a పవర్ 48కి ఇది అప్లై చేయండి. సేమ్ కండిషన్. a పవర్ 48కి a పవర్ 48 దగ్గర ఇది అప్లై చేయండి. a పవర్ 48 తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది? a పవర్ 46 వస్తుంది ప్లస్ a స్క్వేర్ మైనస్ i కదా. ఇక్కడ ఏం రాయాలన్నట్టు? 48 ప్లేస్లో 46 ప్లస్ a స్క్వేర్ మైనస్ i. అండ్ ఇక్కడ ఒక a స్క్వేర్ మైనస్ i ఉంది మనకి. అండ్ అలాగే మళ్ళీ మనకు 46 వచ్చింది. 46 కూడా అట్లనే రీప్లేస్ చేయండి. దానికన్నా ముందు ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి కామన్ తీసేసి అర్థమవుతుందమ్మా? దెన్ 46 ప్లేస్లో కూడా అగైన్ ఇదే యూజ్ చేయండి. చెప్పండి ఇక్కడ ఏమొస్తుంది? మళ్ళీ ఆన్సర్ చేయాలి ఎవరో ఒకళ్ళు. చేస్తేనే ముందుకు వెళ్తుంది, లేదంటే స్లో అయిపోతుంది. a power 44 plus 3 into 44 plus 3 a square minus i. ఎస్. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి అప్ టు ఎక్కడి వరకు పాసిబుల్ అవుతుంది? ఏ స్క్వేర్ దాకా పాసిబుల్ అవుతుందా? ఏ స్క్వేర్ దాకా పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే ఏ స్క్వేర్ తీసుకున్నాం అనుకో, స్క్వేర్ మైనస్ స్క్వేర్ 2 మైనస్ 2 0 అయిపోతుంది. అంటే ఓన్లీ స్క్వేర్ దాకానే పాసిబుల్ అవుతుంది. 1 ఏ పవర్ 1 తీసుకుంటే 1 మైనస్ 2 పాసిబుల్ కాదు కదా. మళ్ళీ ఇన్వర్స్లోకి వెళ్ళిపోతాం. ఇన్వర్స్ టాపిక్ ఇంకా కాలే మనకి. సో ఏ స్క్వేర్ దాకా పాసిబుల్ అవుతుంది. ఇక్కడ ఏమొస్తుంది? ఏ స్క్వేర్ టైంలో ఏ స్క్వేర్ వచ్చినప్పుడు ఇక్కడ ఏం పాసిబుల్ అవుతుంది? అబ్జర్వ్ అండి, 50కి 1 ఉంది, సారీ 48కి 1 ఉంది, 46కి 2 ఉంది, 44కి 3 ఉంది. 2కి ఏముంటుంది? చెప్తారా ఎవరైనా? 24 సార్. హౌ మచ్? 24 సార్. ఎస్ ఎస్. ఎలా అమ్మా చెప్పు ఒకసారి. 24 ఎందుకు వచ్చింది ఇక్కడ? రివర్స్ లో కౌంట్ అవుతుంది కదా సార్. 48/2 ప్లస్ 24. ఎస్. దెన్ ఫైనల్లీ మనకు దీనికైతే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ కూడా సాల్వ్ చేసేయచ్చు మనకి. బట్ ఏ పవర్ 48 కనుక్కోవాలంటే చాలా కష్టం కదా. అందుకని ఏ స్క్వేర్ వచ్చేటట్టు చేసినాం. ఈజీ టర్మ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, ఏ స్క్వేర్ ఉంది.
ఐ ఉంది, ఇంటూ 24 చేయడం. ఇది చాలా ఈజీ కదా. ఇప్పుడు ట్రై చేయండి. జస్ట్ a⁴50 ఈక్వల్ టు ఇది చేసేయండి మీరు. మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయండి ఇక్కడ. a⁴50 ఈక్వల్ టు a² ప్లస్ 24a² మైనస్ 24i ఉంది. ఇక్కడ ఓవరాల్గా a⁴50 ఈక్వల్ టు 25a² మైనస్ 24 ఇంటూ i. a² అనుకోండి మీరు, సరిపోతుంది. చూడండి a² అంటే చెప్తారా ఆన్సర్ ఎవరైనా? సార్ a² అంటే 101,020,101. చేయండి. మల్టిప్లికేషన్ ఆల్రెడీ మనకు నిన్న అయిపోయింది కాబట్టి మీకు వస్తుంది ఆన్సర్ ఈజీగానే. 100,110 ఇదే కదా. మైనస్ 24 ఇంటూ ఐ అంటే వాట్ ఈస్ ఐ? Diagonals 100,010,001. చెప్పండి ఆన్సర్ చెప్పేసేయండి. స్కేలార్ టాపిక్ నేను చెప్పుకున్నాం. ప్రతి ఒక్కదానికి మల్టిప్లై చేయాలి. ఇది కూడా సేమ్, ప్రతి ఒక్కదానికి మల్టిప్లై చేయాలి. సార్ ఫైనల్ ఆన్సర్ 53 నా సార్? 53 నా సార్? ఎస్ మా కరెక్ట్. చూడండి చైన్ వాళ్ళు చూడండి. ఈ 25ని మల్టిప్లై చేయండి. ఇక్కడ 25 0 0 25 25 0 25 0 25 అండ్ మైనస్ 24 0 0 0 24 0 0 0 24. చూడండి 25 నుంచి 24 తీసేస్తున్నాం. మన మిగులుతుంది 0 0. 25 మైనస్ 0 ఇస్ 25. 25 minus 24 1 and 0 25 0 1. ఏం అడిగిండు మనకి? సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఇన్ a⁴50 అన్నీ యాడ్ చేసి చూడండి 53 వస్తుంది ఆన్సర్. కరెక్ట్. అండి ట్రై చేయండి. మీరు నేను చెప్పే ప్రతి ఒక్క మోడల్ కరెక్ట్గా ఫోకస్ చేసి నేర్చుకున్నారనుకో, మీకు ఎంసెట్లో వాడు కొత్త మోడల్ క్రియేట్ చేసి పెట్టినా కానీ మీరు చేస్తారు. జస్ట్ ఈ టైప్ మోడల్ ఏ క్వశ్చన్లో మనం ఏ ప్రాసెస్ చేస్తున్నాం అదొకటి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఏది ఇచ్చిండు కండిషన్ అండ్ ఏ అనేది ఒక మ్యాట్రిసెస్ ఇచ్చిండు. నంబర్ ఆఫ్ పాసిబుల్ సొల్యూషన్స్ అన్నాడు. చేశారు, ట్రై చేస్తారా చెప్పాలా? చెప్పండి సార్. చూడండి దిస్ ఈక్వేషన్ ఉంది. చెప్పండి సార్. ఓకే చూడండి మనకి ఈక్వేషన్ ఉంది. సో ఇందులో చూసుకుంటే a⁴6 కనిపిస్తుంది కదా. సో a⁴6 అనుకుందాం మనం. a⁴6 కంటే a⁴6 కావాలి, a⁴m కావాలి, a⁴m² కావాలి. ఇవి కనుక్కోవాలి కాబట్టి
ఈజీ వే ఏంటంటే ఫస్ట్ ఏ స్క్వేర్ అనుకోండి. ఏ స్క్వేర్ ఏమవుతుందో చెప్పండి. ఈక్వల్ టు ఇక్కడ ఒక 3 వస్తుంది, ఇక్కడ -2. ఇజ్ ఇట్ కరెక్ట్? అండ్ ఏ క్యూబ్ కనుక్కోండి. అండ్ ఏ పవర్ 4 కనుక్కుంటారా? ఈజీగా ఏదైనా లాజిక్ కనిపించిందా మీకు? ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ ఏ అంటే 1 కదా, ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 2 ఉంది. ఇగో ఇక్కడ ఏ స్క్వేర్ 2 అంటే ఇక్కడ ఆన్సర్లో 3 ఉంది. ఏ క్యూబ్ 3 అంటే ఇక్కడ 4 ఉంది. అట్లా ఏ పవర్ ఎం చెప్పండి. ఏ పవర్ ఎం పెడితే ఆన్సర్లో ఏం రావాలి? ఏదైనా ఒక నంబర్ ఉంది, దానికంటే ఒకటి ఎక్కువ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఏమొస్తుంది చెప్పాలి ఆన్సర్. ఏ పవర్ ఎం ఉంది అంటే m+1 నెక్స్ట్ ఇక్కడ ఈ టర్మ్ అబ్జర్వ్ చేయండి. 2 ఉంటే -2 ఉంది, 1 ఉంటే -1 ఉంది, 2 ఉంటే -2 ఉంది, 3 ఉంటే -3 ఉంది. అంటే ఇక్కడ సేమ్ అట్లనే ఇంకా మిగతా 2 టర్మ్స్ కూడా అబ్జర్వ్ చేసి వాటి లాజిక్ చెప్పండి. కొన్ని మీరు ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ చేయాల్సి వస్తుంది, ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి చేస్తూ ఉన్నాం. వన్ ఉంటే 1 ఉంది, 2 ఉంటే 2 ఉంది, 3 ఉంటే 3 ఉంది. సో m ఉంటే m ఉండాలి. -1కి ఒకటి ప్లస్ చేసిండు 0 వచ్చింది, -2కి ఒకటి ప్లస్ చేసిండు -1 వచ్చింది, -3కి 1 ప్లస్ -2 అంటే ఇక్కడ -1కి మనం ఒక +1 చేస్తున్నాం. ఏ పవర్ ఎం వచ్చిందా? ఏ పవర్ ఎం వచ్చింది మనకి. ఏ పవర్ ఎం స్క్వేర్ కూడా చెప్పండి. అట్లాగే m ప్లేస్లో m స్క్వేర్ పెట్టేసాను అంతే. m² - m²+1. అలాగే ఏ పవర్ -6 చెప్పండి. ఏ పవర్ -6 కూడా చెప్పండి. -5 6 -6 7. ఇవన్నీ అక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. చూడండి, am² + am అంటే ఈ రెంట్లను ప్లేస్ చేయాలి. మ్యాట్రిక్స్ ఏమొస్తుంది మనకి? m+1 అండ్ m² + 1 -m - m² m² + m -m² - m+2. ఇది రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ ఏముంది మనకి? 3 × I అంటే 3 0 0
030 003. Minus a power 6. A power 6 వాల్యూ చెప్పండి. minus minus 5, 6, minus 6, 7. -5 మైనస్ ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ ఏమొచ్చింది? -5 6 అక్కడ 6 పైన డినామినేటర్ లో -6 ఇక్కడ -6. ఇక్కడ -6. ఓకే Yes, sir. చెప్పండి, ఇప్పుడు చెప్పండి ఆన్సర్. ఇక్కడిది చెప్పండి, ఇవి మైనస్ చేయండి. ఎల్హెచ్ఎస్ ఆన్సర్ చెప్పండి. ఇక్కడ m² + 2 సార్ ఫస్ట్ దాంట్లో m² + m + 2 m² + n + 2. ఓకే ఇది చెప్పండి. 8. అమ్మా ఇక్కడ 7ఏనా 4 వచ్చింది అనుకుంటే ఇక్కడ +7 +4 అనుకుంటా. చూడండి ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ. ఏ పవర్ -6 కదా, ఒకసారి చూసుకున్న తర్వాత ఇక్కడ -4 ఆన్సర్ అవుతుంది. సో కంపేర్ చేయండి, 7 ఏదైనా ఒక్కదాన్ని కంపేర్ చేసి మీకు ఏం వాల్యూ వస్తుంది. ఏది చేద్దాం మనం ఈజీగా అంటే ఇది చూడండి, ఇది ఉంది కదా, m² + m = 6 కదా, ఇది కంపారిజన్. m² + m - 6 = 0. m రాయొచ్చు, m + 3 m - 2 రాయొచ్చు. m = -3, -2 అంటే పాసిబుల్ సొల్యూషన్స్ ఆర్ 2. ఎన్ని పాసిబుల్ సొల్యూషన్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఇస్ 2. క్లియర్ ఆ క్వశ్చన్? సార్ ఒకసారి స్క్రీన్ డౌన్ ఏ ట్రాన్స్పోజ్ అంటే తెలుసు కదమ్మా. ఎస్ సార్. A = ABCD ఇస్తే ఏ ట్రాన్స్పోజ్ సార్ నంబర్ ఆఫ్ పాసిబుల్ సొల్యూషన్ అంటే నంబర్ ఆఫ్ పాసిబుల్ సొల్యూషన్స్. మనకి ఎంకి ఎన్ని పాసిబుల్ సొల్యూషన్స్ వచ్చినాయి? 2 కదా. రూట్స్ ఎన్ని వస్తాయి? 2 రూట్సే కదా. ఒక్కోసారి ఎస్ సార్. సమ్ ఆఫ్ ది సొల్యూషన్స్ అని అడుగుతాడు, అంటే మనకి ఏం ఆన్సర్ వస్తుంది? -1 వస్తుంది. ఒక్కోసారి Product ప్రోడక్ట్ అడుగుతాడు. ఏది ఇచ్చినా మనం చేయాలి. ఇక్కడ నంబర్ ఆఫ్ అడిగింది కాబట్టి మనకు 2 ఉన్నాయి కాబట్టి అట్లా ఏది ఇస్తారు చేయాలి. ట్రాన్స్పోజ్ రోస్ని కాలమ్స్ లాగా రాయాలి, కాలమ్స్ని రో లాగా రాయాలి, తెలుసు కదా. నోట్ చేసుకోండి. ట్రాన్స్పోజ్
ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ చేస్తే ఏమొస్తుంది? మళ్ళీ ఏనే వస్తుంది. ఏ ఇట్లాంటి కొన్ని ఫార్ములాస్ మనకు ముందు ముందు క్వశ్చన్స్లో యూజ్ అవుతాయి. అండ్ ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్స్పోజ్ నిన్న చెప్పుకున్నామా? ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్స్పోజ్ రాసుకోవాలి ఫాస్ట్గా. ఇదొక్కటి అబ్జర్వ్ చేయండి. ఏ ఇంటూ బి హోల్ ట్రాన్స్పోజ్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ బి ట్రాన్స్పోజ్ చేయొద్దు, మనం రివర్స్ చేయాలి. బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఒకవేళ మీకు ఏబిసిడి ఇచ్చిన హోల్ ట్రాన్స్పోజ్ దీనికి చెప్పండి, అన్ని రివర్సే. ఫస్ట్ డి ట్రాన్స్పోజ్, టీ ట్రాన్స్పోజ్, బి ట్రాన్స్పోజ్, ఏ ట్రాన్స్పోజ్. ఒకవేళ ఏ ఈక్వల్ టు బి అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ అవుతుంది. ఏ పవర్ ఎన్ హోల్ ట్రాన్స్పోజ్ని ఏ ట్రాన్స్పోజ్ పవర్ ఎన్గా రాసుకోవచ్చు. కంప్లీటా? క్వశ్చన్ చేద్దాం ఒకటి. ఆ ఫార్ములాస్ పక్కన పెట్టుకోండి, ఈ క్వశ్చన్ చేస్తుంది. A is a square matrix. A into A transpose. ఇంకోటి రాసుకున్నామ్మా, ఇది కూడా ఇంపార్టెంట్. A into A transpose equal to I. Equal to I. Then half into A into A plus A transpose whole square ఇది ట్రై చేయండి క్వశ్చన్. మీరు ఆ ఫార్ములాస్ యూజ్ చేసి చేయొచ్చు. ఒక్కసారి ట్రై చేయండి. ఆప్షన్స్ ఇవ్వాలా? చూడండి ఏమి ఇచ్చిండు. హాఫ్ ఇంటూ ఏ ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంది. ఏం రాయాలి మనం? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కదా, ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ చేసిరా? ఎవరైనా గుర్తుపట్టిరా? ఇది ఏదో క్వశ్చన్ ఎలాగో ఉంది సార్ మాకు వస్తలేదు అనుకున్నారు. ఇది చాలా ఈజీ. ప్లస్ మైనస్ క్యాన్సిల్. ఎంత మిగిలింది మనకి? హాఫ్ ఇంటూ ఏ ఇంటూ సేమ్ టర్మ్స్ మిగిలినాయి కాబట్టి 2a square 2a square plus 2 into Oh, A A transpose whole square.
ఇది కరెక్ట్, నేను రాసింది కరెక్టేనా? రెండు సేమ్ కాబట్టి 2 ఇంటూ Yes, పెట్టేసి sir. 2 2 క్యాన్సిల్. ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఏ క్యూబ్ ప్లస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ని ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ రాస్తున్నాను నేను. ఇక్కడ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఏం చెప్పినా మీకు ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చేసి I. ఐ. సో ఫైనల్ ఆన్సర్ ఇస్ ఏ క్యూబ్ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఐ. ఆప్షన్ ఏ ఆప్షన్ కరెక్ట్ అమ్మా? D. ఎస్. ఇక్కడ ఐ ఉంది సార్, ఐ ఆప్షన్లో లేదు కదా అంటే ఐ అంటే 1 మీనింగ్. ఐ అంటే మీకు తెలుసు కదా 1 0 0, అది మళ్ళీ ఇంటూ చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడమ్మా సిమెట్రిక్ మ్యాట్రిక్స్. నాకు ఎందుకో ఇవన్నీ నిన్ననే చెప్పినా అనిపిస్తుంది. నిన్న అయిందా టాపిక్ ఇది? No. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనేది ఎప్పుడు అవుతుంది అంటే ఏ ట్రాన్స్పోజ్ చేస్తే మళ్ళీ ఏనే వస్తుంది ఆన్సర్. ఈజ్ కాల్డ్ సిమెట్రీ మ్యాట్రిక్స్. ఏ ట్రాన్స్పోజ్ చేస్తే ఏనే రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏమనేది 2 1 3 1 0 -2 3 -2 5. ఏ ట్రాన్స్పోజ్ చేస్తే ఏమొస్తుంది చూడండి. ఇది ఇక్కడ రాస్తున్నా అండ్ ఇది 1 0 2 చూడండి సేమ్ వచ్చింది. ఏ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్. సో ఇట్ ఈస్ కాల్డ్ ఏ సిమెట్రీ మ్యాట్రిక్స్. సార్ ఒకటి స్వంత ఒక సిమెట్రీ మ్యాట్రిక్స్ రాయాలంటే రాయొచ్చా? ఇదంటే క్వశ్చన్లో ఇచ్చేసి దాన్ని కన్వర్ట్ చేసుకొని మనం చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ సిమెట్రీ మ్యాట్రిక్స్ మన సొంతగా రాయాలి. చూడండి, మీ డయాగోనల్ ఎలిమెంట్స్ మీ ఇష్టం ఏదైనా రాసుకోండి. నేను సంథింగ్ ఇట్లా రాసుకున్నాను. అండ్ ఇక్కడ అండ్ ఇక్కడ 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 సేమ్ ఎలిమెంట్స్ రాసింది. ఇది సిమెట్రీ మ్యాట్రిక్స్ అంటారు. చూడండి, మీకు కావాలంటే దీనికి ట్రాన్స్పోజ్ చేసి చూడండి సేమ్ వస్తుంది. మీరు డయాగోనల్ ఎలిమెంట్స్ మీ ఇష్టం ఏదైనా రాసుకోండి, నో ప్రాబ్లం. బట్ ఈ రెండు సేమ్ ఉంటారు రాసుకోండి. అదే సిమెట్రీ మ్యాట్రిక్స్. క్లియరా? Yes, sir. ఇప్పుడు స్క్యూ సిమెట్రీ అమ్మా. స్క్యూ సిమెట్రీ ఏంటి? Transpose is equals to -A. మైనస్ ఏ. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ట్రాన్స్పోజ్ చేయండి, ఏమొస్తుంది? 0 2 4 -2 0 -3 -4 3 0. ఏ ట్రాన్స్పోజ్ చేస్తే ఇది వచ్చింది. బట్ చూడండి, ఈక్వల్ రాలేవు. ఇక్కడ +2 ఉంది -2 ఉంది. సో దీనికి మైనస్ అప్లై చేయాలి కదా. మైనస్ అప్లై చేస్తే ఈక్వల్ అవుతుంది. మైనస్ కామన్ తీస్తే 0 2 4 -2 0 -3 -4 3 0. అంటే ఏ ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ ఏ వస్తే ఇది స్క్యూ సిమెట్రిక్ అంటాం. సార్ స్క్యూ సిమెట్రిక్ ఒక సొంతగా మ్యాట్రిక్స్ రాయాలంటే ఎట్లా సార్? తెలుసా ఎవరికైనా? నరసింహ సార్. సారీ,
Yes, sir. సిమెట్రిక్స్ మ్యాట్రిక్స్ ఒకటి రాయాలంటే చెప్తావా? తెలియదు సార్. తెలియదా? అయితే డయాగోనల్ ఎలిమెంట్స్ కంపల్సరీ జీరోస్ ఉండాలమ్మా. మన సిమెట్రీ మ్యాట్రిక్స్లో డయాగోనల్ ఎలిమెంట్స్ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు, బట్ స్క్యూ సిమెట్రీలో మాత్రం డయాగోనల్ ఎలిమెంట్స్ కంపల్సరీ జీరో. అండ్ అక్కడ ఏం రాసినాం, ఇక్కడ సేమ్ రాసినాం కదా, ఇక్కడ ఏం రాయాలంటే ఇక్కడ ఏదైతే రాసామో దానికి నెగిటివ్ రాయాలి. ఇక్కడ -4 తీసుకుంటే ఇక్కడ 4 తీసుకోండి, ఇక్కడ 7 తీసుకుంటే ఇక్కడ -7 తీసుకోండి. ఇప్పుడు దీన్ని ట్రాన్స్ఫర్ చేయండి, మీకు -a వస్తుంది. డయాగోనల్ 0 అండ్ ఇక్కడ ఎలిమెంట్స్ సేమ్, బట్ ఇక్కడ పాజిటివ్ ఉంటే నెగిటివ్, నెగిటివ్ ఉంటే పాజిటివ్, అట్లా. అది స్క్యూ సిమెట్రీ. స్క్యూ సిమెట్రీలో ఒకవేళ మ్యాట్రిక్స్ స్క్యూ సిమెట్రీ అయిందనుకో, దాని డెట్ కంపల్సరీ 0 అమ్మ. అది ఎప్పుడు n అనేది ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ n అంటే ఏంటి సార్ అంటే ఇది A3/3 మ్యాట్రిక్స్ ఇచ్చిన దీన్ని ఇప్పుడు డెట్ కనుక్కోవాలంటే మీ డెట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇది క్వశ్చన్లో ఇస్తాడు, ఏ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఏ విత్ 4/4 ఆర్ 3/3 అంటాడు, ఫైండ్ డెట్ అంటాడు. మీరు దీన్ని చేస్తారు, ఇక మీకు ఆల్రెడీ తెలుసు స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ యొక్క డెట్ ఏమవుతుంది, 0 అవుతుంది. అది ఎప్పుడు n అనేది ఆడున్నప్పుడు. ఒకవేళ 3/3 మ్యాట్రిక్స్ ఇస్తే దాని ఆన్సర్ 0 డైరెక్ట్. ఒకవేళ సార్ మనకు ఆడ్ నెంబర్ ఇవ్వలేదు, ఈవెన్ నెంబర్ ఇచ్చిండు, 4/4 మ్యాట్రిక్స్ ఇచ్చిండు, వాట్ ఈస్ డెట్ అంటారా? పర్ఫెక్ట్ స్క్వేర్. ఎన్ ఆడ్ ఉంటే డైరెక్ట్ 0, ఎన్ ఈవెన్ ఉంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది డెట్ అవుతుంది. మనం ఆప్షన్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ క్వశ్చన్లో మనకు స్క్యూ సిమెట్రిక్ అని ఇచ్చి డెట్ కనుక్కోమన్నాడంటే, ఒకవేళ ఎన్ అనేది ఆడ్ ఉంటే డైరెక్ట్ 0 పెట్టేసేయాలి. ఎన్ అనేది ఈవెన్ ఉంది, ఆప్షన్లో చెక్ చేసుకోవాలి ఏది పర్ఫెక్ట్ స్క్వేర్, అదే ఆన్సర్ అవుతుంది. సార్ ఒకసారి స్క్రీన్ లో ఉంది. ఎవరు సాహితీయా? శ్రీజ. తొందరగా స్క్రీన్ షాట్ తీసేసుకో, లేదంటే నువ్వు రికార్డింగ్ క్లాస్ కూడా ఉంటుంది చూసుకోవచ్చు. ఓకే సార్. కంప్లీటెడ్ సార్. ఈ క్వశ్చన్ చెప్పండి నాకు. ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు -a, దెన్ B, sir. బియా హౌ? నేను ఏకి ఎట్లాంటి ఆర్డర్ అనేది ఇవ్వలేదు, ఈవెనా ఆర్డర్ అనేది ఏమి ఇవ్వలేను. ఎట్లా చెప్పినావు అమ్మా ఆన్సర్? సార్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఉండాలి కదా సార్. నేను ఆర్డర్ ఇవ్వలేదు కదా, ఈవెనా ఆర్డర్ అనేది. కానీ మిగతా ఆప్షన్స్ లో ఇద్దరు 0 ఉండాలి, లేకపోతే పర్ఫెక్ట్ స్క్వేర్ ఉండాలి కదా సార్. అందుకే అది నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తాను. అందరికీ తెలిసిందా లాజిక్?
స్క్యూ సిమెట్రిక్ అయ్యిందంటే దాని డెట్ అనేది ఐదర్ 0 ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఉండాలి. ఆప్షన్స్లో 0 ఉందా? లేదు. పర్ఫెక్ట్ స్క్వేర్ ఉందా? ఒకటే ఉంది. అండ్ ఇంకోటి స్క్యూ సిమెట్రిక్స్లో ప్రాపర్టీస్లో రాసుకోండి. మనకి ఏ మ్యాట్రిక్స్లో ఏ మ్యాట్రిక్స్ అయినా అది ఏ మ్యాట్రిక్స్ అయినా కానీ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ప్లస్ స్క్యూ సిమెట్రిక్స్ మ్యాట్రిక్స్ని రెండింటిని కలిపితే ఆ మ్యాట్రిక్స్ వస్తుంది. ఏదైనా ఒక ఏ మ్యాట్రిక్స్ ఉంది దాన్ని 2 డివైడ్ చేయాలంటే దాన్ని స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయ్యండి అండ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయ్యండి. ఇది ట్రై చేయండి అమ్మా. X and Y with 3 by 3 order is Q matrices. Z with order 3 by 3 is just a symmetry matrix. Overall symmetry అవుతుందా స్క్యూ సిమెట్రీ అవుతుందా? సార్ 0 సార్ ఆన్సర్. 0నా? ఎస్ సార్. ఏం చేసినావు నువ్వు అసలు? ఈ ఈక్వేషన్ అనేది సాల్వ్ చేస్తే సిమెట్రీ అవుతుందా లేదా స్క్యూ సిమెట్రీ అవుతుందా అడిగిన. నీకు 0 వచ్చిందా? ఏంది డెట్ వచ్చిందా 0? ఎస్ సార్. డెట్ 0 సేమ్ అన్నట్టు అది స్క్యూ సిమెట్రిక్. స్క్యూ సిమెట్రీ. సార్ సిమెట్రికా సార్? స్క్యూ సిమెట్రీ. ఓకే సార్. ఓకే. ఇప్పుడు సిమెట్రీ స్క్యూ సిమెట్రీ మేము మొత్తం క్లియర్ కదా? ఎట్లా అప్లై చేస్తున్నాం, ఫార్ములాస్ ఉన్నాయి మీ దగ్గర, అండ్ ఎక్కడ ఏది రిక్వైర్ అయితే అది యూజ్ చేయండి. మీకు స్పెషల్ మ్యాట్రిక్స్ ఉంటాయని చెప్పిన అందులో సార్ ఇందాక ఆన్సర్ ఏంటి సార్? స్క్యూ సిమెట్రీ మా ఎట్లా చేయాలి సార్? ట్రై చేయండి మీరు. మీకు ఇక్కడ చెప్పిన కదా, ఎక్స్ అనేది ఆర్డర్ 3 by 3 ఉంది, వై అనేది ఆర్డర్ 3 by 3 ఉంది. ఇది స్క్యూ సిమెట్రిక్. ఈ రెండు అనేవి. జెడ్ అనేది సిమెట్రిక్. ఇక్కడ అప్లై Okay. చేయండి, మీకు వస్తుంది. ట్రై చేయండి. టైప్స్లో కొన్ని స్పెషల్ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ కూడా అడుగుతుండు. అందులో ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ కావాలంటే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేస్తే ఆర్ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ చేసినా అది ఐ అయిందంటే ఇది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. ఏదైనా ఒక మ్యాట్రిక్స్ ఇస్తాడు, దానికి ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేయండి, ఆర్ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ చేసినా ఐ ఆన్సర్ వస్తుంది. అది ఆర్థోగోనల్ అని చెప్పొచ్చు.
అండ్ ఫిక్స్డ్ అది ఒకవేళ ఆర్థోగోనల్ అయిందనుకో క్వశ్చన్లో ఇవ్వచ్చు ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఐ దెన్ ఫైండ్ డెట్ అంటాడు. ఆర్థోగోనల్ యొక్క డెట్ ఏంటంటే +or-1 రాసుకోండి ఇవన్నీ. అండ్ ఇంకొకటి ఆర్థోగోనల్ యొక్క స్పెషాలిటీ ఉంది ఏంటంటే A1 A2 A3 B1 B2 B3 C2 C3 ఉందా, మీరు ఏ ఒక్క రో యాడ్ చేసినా కానీ లేదా ఏ కాలం యాడ్ చేసినా కానీ 1 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రో యాడ్ చేస్తున్నా A1 A2 A3 1 వస్తుంది. B1 B2 B3 1 వస్తుంది. లేదా కాలం యాడ్ చేయి A1 ప్లస్ B1 ప్లస్ C1 1 వస్తుంది. సారీ స్క్వేర్స్, ఇది మర్చిపోకండి ఎందుకంటే కొన్నిసార్లు నెగిటివ్ ఉండొచ్చు. ఏ ఒక్క రో అయినా ఏ ఒక్క కాలం అయినా వాటి స్క్వేర్స్ చేసి యాడ్ చేస్తే 1 వస్తుంది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్లో. మీకు క్వశ్చన్లో ఇట్లా కూడా ఇవ్వచ్చు, ఒక మ్యాట్రిక్స్ ఇస్తాడు A1 స్క్వేర్ ప్లస్ A2 B1 స్క్వేర్ ప్లస్ C1 స్క్వేర్ ఈక్వల్ టు 1 దెన్ డెట్ అడుగుతాడు. ఈ కండిషన్ ఉందంటే అది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అన్నట్టు. డెట్ ఏమవుతుంది +or-1 అవుతుంది. అట్లా దేనికైనా లింక్ పెట్టవచ్చు. ఎనీ రో ఎనీ కాలం స్క్వేర్స్ని యాడ్ చేస్తే 1 వస్తుంది. అండ్ ఇంకొక కండిషన్ ఏంటంటే ఎనీ 2 రోస్ మల్టిప్లికేషన్ A1 B1 ప్లస్ A2 B2 ప్లస్ A3 B3 ఈక్వల్ టు 0 అవుతుంది. ఎనీ 2 రోస్ ఆర్ ఎనీ 2 కాలమ్స్ A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 ఈక్వల్ టు 0 అవుతుంది. ఎనీ రో ఆర్ ఎనీ కాలమ్ స్క్వేర్స్ చేస్తే అడిషన్ చేస్తే 1 అవుతుంది. ఎనీ 2 రోస్ మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేసిన ఎనీ 2 కాలమ్స్ మల్టిప్లై చేసి యాడ్ చేసిన 0 అవుతుంది. ఇవి ఆర్థోగోనల్ యొక్క స్పెషాలిటీస్. రాసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. హలో క్లియర్ అమ్మా? తిన్నాను చేస్తాను. సార్ ఒకసారి స్క్రీన్ డౌన్ చేయండి. ఓకే సార్. క్వశ్చన్ అమ్మా చేయండి. ఇది ఏ మ్యాట్రిక్స్ గుర్తుపట్టిరా?
క్వశ్చన్లో కండిషన్ ఉంది. A into A transpose equal to I. A into A transpose equal to I అంటే ఏంది? ఆర్థోగోనలేనా? ఆర్థోగోనల్లో మనకి స్పెషల్ టైప్స్ తెలుసు. మనకి ఏం కావాలి? జస్ట్ ఒక P √2 ఇంటూ P కావాలి. అంటే P ఉన్న కాలం ఎక్కడ చూడండి, మనకి ఇందులో Q ఉంది, ఇందులో R ఉంది, ఇక్కడ P ఉంది. సో ఈ రోలో ఉన్న ఈ కాలంలో ఉన్న అన్నిటికీ స్క్వేర్ చేసి యాడ్ చేసి ఏమొస్తుంది మనకి? 1. సో 2p² కదా, 2p² ఈక్వల్ టు 1. p² ఈక్వల్ టు 1/2. 1/2. బోత్ సైడ్ రూట్ అప్లై చేయండి స్క్వేర్ తీసేయడానికి, ఎందుకంటే మనకు ఓన్లీ p ఉంది కాబట్టి. బోత్ సైడ్ రూట్ అప్లై చేస్తే ఇది వస్తుందా? స్క్వేర్ రూట్ క్యాన్సిల్, p ఈక్వల్ టు 1/√2. √2 ఇంటూ p 1. 1 ఆన్సర్. అర్థమైందా? ఇది మీరు క్వశ్చన్లో కండిషన్ అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ కండిషన్ అబ్జర్వ్ చేసేసినాం మనం. ఆర్థోగోనల్ అని తెలుసు. ఆర్థోగోనల్లో మనకి తెలుసు ఎనీ సమ్ ఆఫ్ ది రోస్ ఆర్ కాలమ్స్ అడిషన్ ఈక్వల్ టు 1 ఆర్ ఎనీ 2 రోస్ ఆర్ కాలమ్స్ మల్టిప్లై అడిషన్ ఈక్వల్ టు 0 అని. అండ్ ఇంకో టైప్ అమ్మా ఐడెంపోడెంట్. ఐడెంపోడెంట్ మ్యాట్రిక్స్ ఏంటంటే ఏ స్క్వేర్ చేసినప్పుడు ఏనే వస్తుంది, మళ్ళీ అక్కడేమొస్తుంది? ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేస్తే ఐ వస్తుంది, ఇక్కడ ఏ స్క్వేర్ చేస్తే ఏ వస్తుంది. అండ్ దీని యొక్క డెట్ ఏమవుతుంది? ఐడెంపోడెంట్ యొక్క మ్యాట్రిక్స్ డెట్ 0 or 1 కంపల్సరీ. అండ్ ఇక్కడ ఒక 2 స్పెషాలిటీస్ ఏంటంటే క్వశ్చన్లో ఇట్లా ఇవ్వచ్చు మీకు. AB ఈక్వల్ టు A, A ఇంటూ B ఈక్వల్ టు A అండ్ B ఇంటూ A ఈక్వల్ టు B అయినప్పుడు A అండ్ B ఆర్ ఏమవుతాయి? ఐడెంపోడెంట్. ఆర్ ఎల్స్ BA ఈక్వల్ టు A, AB ఈక్వల్ టు B ఇచ్చినా కానీ A అండ్ B ఆర్ ఐడెంపోడెంట్. రాసుకోండి. ఏ స్క్వేర్ చేస్తేనే ఏ కాదు, ఇక్కడ ఎన్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ చేసినా ఏనే వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీరు ఏ స్క్వేర్ చేసే ఏ క్యూబ్ చేస్తే ఏ వస్తే ఐడెంపోడెంట్ కాదు. మీరు ఏ పవర్ ఎన్ ఎంత చేసినా మళ్ళీ ఏనే వస్తే అది ఐడెంపోడెంట్. ఇది క్వశ్చన్స్లో వస్తుంది, చూసుకోండి. క్లియరా? క్వశ్చన్ చేద్దాం ఒకటి. कितना आया पता है? 2005 हाँ
पैकिंग दे दो इन्हें చెప్పాలి ఆన్సర్. नवंबर సునీత ఆన్సర్ చెప్పాలి. ఏ అనేది ఐడెంపోటెంట్ అన్నాను. ఐడెంపోటెంట్ అంటే మనకి ఏ పవర్ ఎంత చేసినా మళ్ళీ ఏనే వస్తుంది. సో ఏ పవర్ 57 ఏనే వస్తుంది, 3 ఇంటూ ఏ పవర్ సంథింగ్ ఏనే వస్తుంది, -4 ఇంటూ ఏ పవర్ సంథింగ్ ఏనే వస్తుంది. ఫైనల్లీ 4a minus 4a. 0 is the answer. पैकेज 3 लाख से ऊपर अच्छा आता है 3 बोल रहा 2 लाख से ऊपर इसको अच्छा है इन्वॉल्व में अम्मा ఇన్వాల్వ్మెంట్లో ఏంటంటే ఏ స్క్వేర్ చేస్తే ఐ రావాలి, ఏ పవర్ ఏం చేసినా ఐఏ రావాలి. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే దీనికి ఏ ఇన్వర్ట్ చేసినా కానీ మళ్ళీ ఏనే వస్తుంది. దట్ ఈస్ +or -1. నోట్ చేసుకోండి అంతే. సార్ ఒక స్క్రీన్ డౌన్ ఒకసారి అది ప్రివ్యూ చూడ సరే సరే అమ్మా ఇక్కడ నుంచి క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది చూసుకోండి. అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అడ్జాయింట్ ఎట్లా కనుక్కుంటాం నార్మల్గా అయితే మనం వాట్ ఈస్ ద అడ్జాయింట్ ఫార్ములా? ప్రతి ఒక్కదానికి మైనర్ కనుక్కోవాలమ్మా. మైనర్ అంటే తెలుసా? ఫస్ట్ దాని మైనర్ కనుక్కోవాలంటే ఈ రో ఈ కాలం తీసేసి దీన్ని డెట్ కనుక్కోండి. దీన్ని మైనర్ కనుక్కోవాలంటే ఈ రో ఈ కాలం తీసేసి మిగతా నెంబర్స్ యొక్క డెట్ కనుక్కుంటే వచ్చేదే మైనర్. దీని డెట్ ఏమొస్తుంది? -4. అండ్ దీనిది సేమ్ ఈ రో ఈ కాలం తీసేయండి 3 వస్తుంది. అండ్ సేమ్ దీనికి -1 వస్తుంది. ఈ రో ఈ కాలం తీసేస్తే 3 అండ్ ఇక్కడ దీనికి 0, దీనికి 3 వస్తుంది. 5 3 -1 మైనర్ అంటే అర్థమైందా? Yes, sir. ఇది మైనర్ అమ్మ. Yes, sir. అండ్ ఒక్కోసారి కో ఫ్యాక్టర్ అనుకోమంటారు. కో ఫ్యాక్టర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనుకోమంటే దీన్ని ట్రాన్స్పోజ్ చేయండి. మైనర్ని ట్రాన్స్పోజ్ చేస్తే కో ఫ్యాక్టర్ వస్తుంది. కో ఫ్యాక్టర్ ఆఫ్ ఏ ఏంటి చెప్పండి? సారీ కాదమ్మా, మీకు మైనర్ చేయడం తెలుసు కదా. మైనర్ అర్థమైందా అందరికి?
మైనర్ క్లియరా? సార్ ఒకసారి మళ్ళీ చెప్పు. మైనర్ ఏం చేయాలంటే ఇప్పుడు దీని యొక్క 1 యొక్క మైనర్ కనుక్కోవాలనుకోండి అమ్మా. ఈ రో ఈ కాలంని డిలీట్ చేసి మిగతా ఇవి ఉంటాయి కదా దీన్ని డెట్గా అనుకోండి. -1 × 1 -1 ఏడి మైనస్ బీసీ కదా. -1 -4 -3 ఓవరాల్ -4 వచ్చింది. సేమ్ ఇది దీన్ని డెట్గా అనుకోవాలంటే ఈ రో డిలీట్ చేయాలి, ఈ కాలం డిలీట్ చేయాలి. 0 1 0 -3 +3 అవుతుంది. ఇది అనుకోవాలంటే ఈ రో ఈ కాలం డిండెట్ అట్లా. ఓకేనా? క్లియరా మైనర్? ఎస్ సార్. కోఫ్యాక్టర్ కనుక్కోవాలంటే ఏంటంటే ఈ మైనర్ యొక్క డయాగోనల్ ఎలిమెంట్స్ సేమ్ రాయాలి. డయాగోనల్ ఎలిమెంట్స్ యాజ్ ఇట్ ఈస్ రాసేయాలి. ఎన్ని డయాగోనల్స్ ఉన్నాయి మనకి? 2 డయాగోనల్స్ ఉన్నాయి. అండ్ ఈ ఎలిమెంట్స్కి ఏంటంటే మైనస్ అప్లై చేయాలి. డయాగోనల్ ఎలిమెంట్స్ యాజ్ ఇట్ ఈస్ రాయాలి అండ్ మిగతా ఎలిమెంట్స్కి మైనస్ అప్లై చేయాలి. అది కోఫ్యాక్టర్ అవుతుంది. ఇప్పుడు అడ్జాయింట్ ఆఫ్ ఏ అనుకోవాలంటే కోఫ్యాక్టర్ ఆఫ్ ఏని ట్రాన్స్పోజ్ చేయాలి. అది అడ్జాయింట్ అవుతుంది. అడ్జాయింట్ చెప్పండి ఇప్పుడు. -4 -3 -1 -3 0 -3 5 -3 -1. అర్థమైందా? అడ్జాయింట్ కనుక్కోవాలంటే ఫస్ట్ మైనర్ కనుక్కోవాలి. మైనర్ని నుంచి కోఫ్యాక్టర్ అనుకోవాలి. కోఫ్యాక్టర్ని ట్రాన్స్పోజ్ చేస్తే అడ్జాయింట్ వస్తుంది. అండ్ ఇప్పుడు ఏ ఇన్వర్స్ కూడా ఇక్కడ నేను చేసుకుందాం. ఏ ఇన్వర్స్ = 1/det A × అడ్జాయింట్ ఏ. ఒకసారి స్క్రీన్ పైకి స్క్రోల్ చేస్తాను. ఇది ఏ ఇచ్చిండు, దానికి మైనర్ అనుకోవడం. ఇట్లా మైనర్ అనుకున్నాక కోఫ్యాక్టర్ ఏమో ఇది. కోఫ్యాక్టర్ని ట్రాన్స్పోజ్ చేస్తే అడ్జాయింట్ ఏ వస్తుంది. అండ్ ఏ ఇన్వర్స్ కనుక్కోవాలంటే 1/det A × అడ్జాయింట్ ఏ. 1/det A అంటే ఏకి డెట్ కనుక్కోండి ఏమొస్తుంది? ఏ అనేది మనకి ఏముంది? 1 2 -1 0 -1 3 -1 1 1 గట్టిగా అనుకోండి, తెలుసు కదా. 1 × -1 × 1 -3 -9. -9. అండ్ అర్జెంట్ ఏమొచ్చింది మనకి? -4 -3 -4 3 -4 -3 5 -3 0 -3 -1 -3 -1. ఆన్సర్ ఏమొస్తుంది ఇప్పుడు? ఇది 4/9 3. నో నీడ్ మీరు చేసుకోండి. ఏ ఇన్వర్స్. సార్ ఇంత పెద్ద చేయాలా? మీరు అడ్జాయింట్ కనుక్కోవడానికి ఫస్ట్ మైనర్ కనుక్కోవాలి, తర్వాత కోఫ్యాక్టర్ కనుక్కోవాలి, ఆ తర్వాత అడ్జాయింట్ కనుక్కోవాలి కదా. చాలా ప్రాసెస్ అవుతుంది. ఏ ఇన్వర్స్ కనుక్కోవాలంటే ఇవన్నీ కనుక్కోవాలి, తర్వాత 1/a ఇదంతా చేయాలి. ఇది స్టెప్ లేదా అంటే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిక్స్ 2 3 5 ఇచ్చిండు. ఒకవేళ 2/2 మ్యాట్రిక్స్ అయితే ఈజీ అమ్మ, దీని అడ్జాయింట్ కనుక్కోవడం. ఏ అనేది 2/2 మ్యాట్రిక్స్ అయితే అడ్జాయింట్ ఏమవుతుందంటే ఈ డయాగోనల్ ఎలిమెంట్స్ని ఎక్స్చేంజ్ చేయాలి. ఇక్కడ 2 5 ఉందా, 5 2 రాస్తాం. అండ్ మిగతా ఎలిమెంట్స్కి నెగిటివ్ అప్లై చేయాలి. అంతే. 2/2 మ్యాట్రిక్స్ ఒక అడ్జాయింట్ ఈజీ.
సార్ 3/3 మ్యాట్రిక్స్ ఇస్తే అడ్జాయింట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 1 2 -1 0 -1 3 1 1 1 తీసుకోండి. దీని అడ్జాయింట్ అంటే ఫస్ట్ మైనర్ కనుక్కోండి, దీని యొక్క మైనర్, దీని యొక్క మైనర్, దీని యొక్క మైనర్. ఆమె ఆడబుల్ అమ్మా.